ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు చెప్తుంది నిజమేనమ్మా, కానీ ఈ దాగుడు మూతలెన్నాళ్ళు? మా అమ్మని చంపిన అసలు దోషి ఆ అపూర్వే అని కోర్టులో కెమెరాలో ఉన్న వీడియో సమర్పించేంతవరకే అత్తయ్య. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అప్పటి వరకు మీరు దయచేసి మావయ్య బ్రతికున్నారన్న నిజాన్ని మీ మనసులోనే దాచుకోండి అత్తయ్య. అమ్మా, నా తల్లివి కదమ్మా, ఒక్క ముద్ద తినమ్మా. నువ్విలా తిండి తిప్పలు పారేసి నువ్విలా దిగులుగా కూర్చుంటే నాకుంటే తరుక్కుపోతుందమ్మా. నా తల్లి కదూ, ఈ అన్నయ్య తినిపిస్తే తింటావు కదూ, నా కోసం ఒక్క ముద్ద తినమ్మా. అన్నయ్య, నీకు విషయం తెలుసా? నేనెప్పుడైనా ఆయన మీదలికి అన్నం తినకపోతే ఆయన కూడా తినేవారు కాదన్నయ్య. మళ్ళీ నేనెక్కడ ఆకలితో ఇబ్బంది పడిపోతాను అని ఇదిగో ఇలాగే ప్లేట్లో అన్నం పట్టుకొని వచ్చి నేను నిద్రపోతున్నా లేపి మరి బతిమాలి బుజ్జగించి నాకు తినిపించేవారన్నయ్య. నా కోపం నెమ్మదించిందని అర్థమయ్యాక ఆ అన్నం గిన్నె నా చేతిలో పెట్టి ఏం చేసేవారో తెలుసా? చిన్న పిల్లాళ్ళ నాకు కూడా తినిపించవా అని ఇలా తినిపించుకునేవారన్నయ్య. ఎప్పుడు తినిపించడానికని లేరన్నయ్య. దేవుడా, నా చెల్లెల్ని రక్షించు. మళ్ళీ నా చెల్లెల్ని మామూలు మనిషిని చేయి దేవుడా. మొగుడు పైన బాధ కూడా లేకుండా ఎప్పట్లాగే రంగురంగుల చీరలు కట్టుకుని
అమ్మోరంత బొట్టు నుదుటిని పెట్టుకుని గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తూ వాయినాలు అందుకుంటుంది. అత్తయ్య అత్తయ్య, ఎన్నాళ్ళయింది అత్తయ్య మిమ్మల్ని చూసి. రండి. కూర్చోండి. ఏంటత్తయ్య అలానే చూస్తున్నారు? నేను మీ శారదను. అత్తయ్య, ఇంతకీ మన చెర్రీ బిందు అందరూ ఎలా ఉన్నారత్తయ్య? బాగానే ఉన్నారమ్మా. ఉండండి అత్తయ్య, మీకు మంచినీళ్ళు తీసుకొస్తాను. తీసుకోండి. అమ్మా, నేను చూస్తున్నది నిన్నేనా? అదేంటత్తయ్య అలా అడుగుతున్నారు? నా కొడుకు పోయిన బాధ నీ మొహంలో కొంచెం కూడా కనపట్లేదేంటమ్మా? మాట్లాడేంటమ్మా? మాట్లాడు. బాధ ఎందుకుండదు అత్తయ్య? నాకు చాలా బాధగా ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే గగన్ కాయనంటే ఇష్టం ఉండదు కదా. అందుకే అత్తయ్య నేను ఇలా ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు గగన్ ఇంట్లో లేడు కదా? బొట్టు పెట్టుకుని ఎప్పట్లాగే ఇంత ఆడంబరంగా ఉన్నావేంటి? నా కొడుకు చనిపోయిన బాధ కొంచెం కూడా నీళ్ళు లేదు. నువ్విలా తిరుగుతుంటే లోకం ఏమనుకుంటుంది? భర్త మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఇలా ఉండకూడదు కదమ్మా. తనతోనే అన్నీ పోవాలి కదా. అదేంటత్తయ్య, ఆయనంటే ఎంత ప్రేమ ఉందో మీకు తెలియదా? ఆయన లేకపోతే నేనెలా సంతోషంగా ఉంటాను? అదేంటి నా కొడుకు బతికున్నట్టు మాట్లాడుతున్నావు? అంటే అత్తయ్య, తను ఎక్కడున్నా బాగుండాలని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. ఎక్కడైనా ఈ భూమి మీదుంటే నీ కోరిక భగవంతుడు తీరుస్తాడమ్మా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన నా కొడుకుని నువ్వు ఆ దేవుణ్ణి అడుగుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడమ్మా?